ఇందాక చాలా ఏంటి ఏం మాట్లాడారో అర్థం కావట్లేదు అలాంటి సమయం ఇది. అందరు అన్నారు తాతకి సినిమా అంటే ప్రేమని, అది మీకు అందరికి తెలిసిందే. అంటే ఎంత ప్రేమ అంటే మమ్మల్ని ఎలా పెంచారంటే, చిన్నప్పుడు మాకు కృష్ణుడు ఎలా ఉంటారంటే రామారావు గారిని చూపించేవారు, రాముడు ఎలా ఉంటాడంటే సోమనాథ్ గారి సినిమాలు చూపించేవారు. సో చిన్నప్పుడు నేను అలానే పెరిగాను, దేవుళ్ళు అంటే అలానే సినిమాల్లో ఉంటారని. అండ్ సినిమానే నాకు దైవం అయిపోయింది. నిజం చెప్పాలంటే నేను నాస్తికుడు, నేను ఎప్పుడు దేవుడిని నమ్మలేదు, ఎందుకంటే దేవుడికి ఒక రూపం లేదని. కానీ ఈరోజు అర్థమైంది ఎందుకంటే నాకు దేవుడు అంటే ఇలానే ఉంటారని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. చిన్న నాకు ఒక కథ చెప్తూ ఉండేవాడండి, ఇప్పుడు నుంచి కదా, ఎప్పటి నుంచో. అంటే హీ వాజ్ ఈజ్ వెరీ స్పిరిచువలీ వెరీ ఇంక్లైన్డ్. హనుమంతుడు రాముడు కదండి ఇది. ఫస్ట్ హనుమంతుడు రాముడు అంటే దయ్యం, రాముడు అంటే అక్కడ ఉంటాడు ఇక్కడ ఉంటాడు అని చెప్తూ ఉండేవాడంట. కొన్ని సంవత్సరాల తర్వాత కొన్నేళ్ళ రాముడితో తిరుగుతున్నప్పుడు తర్వాత రాముడు ఎక్కడ ఉంటాడంటే నా పక్కనే ఉంటాడు అన్న ఒక ధైర్యం ఉండేది హనుమంతుడికి. తర్వాత కొన్నాళ్ళ తర్వాత రాముడు ఎక్కడ ఉంటాడంటే ఇక్కడ గుండెల్లో ఉంటాడని అన్నారండి. సో ఈ రాముడు నాకు నా గుండెల్లోనే ఉంటారు ఇప్పుడు. నాకు చాలామంది చాలా చాలా మాట్లాడారు. అండ్ తాతతో పనిచేసిన ఒక వ్యక్తి నాకు ఒక ఈమెయిల్ పంపించారండి. నేను అది నాకు తెలిసి ఒక 20-30 సార్లు చదివాను అదే మెయిల్ మళ్ళీ మళ్ళీ. అండ్ అందులో ఆఖరి అక్షరాలు ఆర్ ఇస్ సమ్స్ అప్ ఎవ్రీథింగ్ దట్ యు ఆల్ సెడ్. He said, "Your grandfather does not belong to you only, he belongs to the world. May his soul rest in peace." And that's all I have. I have to want to thank everybody and thank you for having this. Thank you very much. అందరితో ఈ సంతాప సభ పూర్తయింది.